ఆ సిస్టమ్ ఎలా పర్టిక్యులర్ వర్క్ స్టాక్ అవుతుంది? యూ అవును. షుడ్ గివ్ సిస్టమ్ టైమ్. ఇలాంటి సైకలాజికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఐఎమ్ గివింగ్ యూ దిస్ థింగ్. యెస్. అర్థమైందండి అది. ఓకే. సో వాట్ యూ హ్యాడ్ గాన్ త్రూ ఆల్ ద స్టాక్స్, అన్ని స్టాక్స్‌లోకి వెళ్లి రిస్క్ రివార్డ్ ఎంతొచ్చింది? సక్సెస్ రేషియో ఎంతొచ్చిందో చూసారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూడలేదు సార్. ఏదో 2, 3 స్టాక్స్ చూసానంతే. అదే నాకు ఆ కన్‌ఫ్యూజన్‌లోనే నేను పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అంటే కాన్సంట్రేట్ చేయలేకపోయాను. నేనేమైనా ఎక్కడైనా మిస్ అవుతున్నానా అని చెప్పి. ఓకే. హ్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్. ఓకే. ఓకే అండి. ఎనీ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ మీరు తీసుకున్న ఏ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయినా, సో ఇట్ విల్ హ్యావ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఏ బుల్లిష్ ఫార్మేషన్, హౌ ఆర్ ద వాల్యూమ్స్, వేర్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, అలాగే వాలటైలిటీ ప్లే ఎలా ఉంది, హౌ ఇస్ ద వాలటైలిటీ కాంట్రాక్షన్ లుకింగ్, ఆర్ ఎల్స్ వాలటైలిటీ, how is the volatility contraction looking. So these are the main formations. Okay, so formation లో మెయిన్ థింగ్స్ we have to see. Okay, so anything అండి, so the patterns can be anything. Okay, so pattern or formation can be anything, but సేమ్ మనం క్యాండిల్ స్టిక్ లో స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్, వాల్యూమ్స్ ఆఫ్ ద క్యాండిల్, ఆ తర్వాత స్ప్రెడ్ ఆఫ్ ద క్యాండిల్, పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్ ఎలాగైతే మనం తెలుసుకున్నామో, ఇట్ డజంట్ మీన్ టు నో, ఇట్ డజంట్ రిక్వైర్ టు నో ద నేమ్స్ ఆఫ్ ద ప్యాటర్న్స్. రేదర్ దాన్ నేమ్ మనకి అవసరం లేదు, కానీ మనం ఫోకస్ చేయాల్సింది హౌ డిడ్ ద ప్యాటర్న్ ఫామ్. ఓకే, ప్యాటర్న్ ఎలా ఫామ్ అయింది, ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాలటైలిటీ ఎలా ఉంది, ప్యాటర్న్ సపోర్ట్స్ దగ్గర ఫామ్ అయిందా, రెసిస్టెన్సెస్ దగ్గర ఫామ్ అయిందా, ఇది కావాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆర్ వాలటైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాలటైలిటీ కాంట్రాక్షన్. ఓకే, సో అగైన్ సేమ్ మనం క్యాండిల్ స్టిక్స్ లాగా డిస్కస్ చేసినట్లే, సో ఫార్మేషన్స్ కూడా కెన్ బి బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్, బుల్లిష్ ఆర్ బేరిష్. ఓకే, we don't need to see the names, we don't need to know the names, but candlestick formations ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, candlestick formations what we can say, candlestick formations ని మనం అర్థం చేసుకోవాలి అంటే we have to check thousands of charts. Okay, candlestick formations are very easy to form or very easy to identify, but very hard to trade. Very simple. Okay, very simple to identify, but very hard to trade.
Okay, so let us see, okay, how we can, what is the reason of this formation, ఇవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి, how does this look like. Okay, so if we see, this is a support line, this is a, okay, this is a, okay, support zone, this is a support zone, this is a resistance zone. Okay, so stock traveling in this, okay, stock spending some time in this. Okay, so if it is coming out of this zone, okay, and this point is called as a breakout. Okay, so what happened here, whatever happened, okay, what maybe whatever happened here, so this is a breakout, and normally మీ అందరికీ తెలుసు, okay, so after a breakout, so stock may travel upward direction. Okay, right. So what do you think caused the upward direction? చెప్తారండి, ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. సరే అండి, బ్రేక్అవుట్ అవుతుంది అన్నారు, బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఓకే, ఆర్ ఎల్స్ ఈ ఫార్మేషన్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యింది, ఓకే, అండ్ స్టాక్ మూవ్డ్, ఓకే, సబ్స్టాన్షియల్లీ అప్ సైడ్. వై డస్ ఇట్ మూవ్? ఎనీ ఐడియా అండి? Maybe volumes are increasing. ఓకే, సో ఇలాంటి ఫార్మేషన్ లేకుండా వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయితే, there is no formation, like మీరు ఆన్సర్ చేసినట్టు, but volumes increased. What does it mean? So let us say there is no volume. Okay, so let us say there are no volume, we don't know volumes. Okay, so why do you think this stock will go upside? బయర్స్ ఎక్కువ ఉంటే దానికి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. దానికోసం ఫార్మేషన్ అవసరం లేదు కదండి. can see anytime buyers ఎక్కువ ఉంటే stock will go up. Then what is the need of the formation? అంటే పీపుల్ సైకాలజీ అండి, ఆ ఫార్మేషన్ వస్తే అప్ సైడ్ వెళ్తుందండి, ఐ థింక్. Sure. I don't know, just I'm guessing. Okay, try to think. ప్రైస్ ఒకటే దగ్గర రేంజ్ బౌండ్ గా ట్రేడ్ అవుతుంది. Think of any pattern. I will try to see if there is any candlestick pattern like this. And I want answers. And why do you think after a breakout kanundi ilanti patterns nunchi break ayinappudu, why do you think, what is the reason for the stock to go upside? Yeah, like this. Okay, this is a break. Okay, చెప్పాలండి ఆన్సర్, యూ షుడ్ ఆన్సర్ ఇట్. సో పోనీ మీకు తెలుసా, పోనీ ఎనీ టైమ్ డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ దిస్, ఆర్ ఎల్స్ కానీ అలా కాకుండా పోనీ ఐడియా ఉందా? సో ఇలాంటి ఈ ట్రయాంగిల్ ఉంటుంది, మేబీ ఇది బ్రేక్ అయితే వీ కెన్ గెట్ సమ్ బ్రేక్అవుట్ అంటారు, ఆర్ స్టాక్ విల్ మూవ్ అప్ సైడ్, ఇలాంటిది ఏదైనా థియరీ విన్నారా మీరు, అట్లీస్ట్ ఎక్కడైనా చూసారా? అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్స్ అట్లా. Yeah, ascending, descending, anything.
జస్ట్ చూసామంతే కానీ సో మీనింగ్ తెలియదు వినడం సార్, టు బి అయితే విన్నాం ఫ్రాంక్లీ. కాన్సెప్ట్. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది Why ఇంప్లిమెంటేషన్ do you think? Why no thinking? సార్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా, అందుకని. This may be the example. ట్రెండ్ కంటిన్యూ అప్పటి వరకు ఇస్ ద ట్రెండ్ కదండి. ఇక ఈ ట్రెండ్ లోనే ఉండిపోవాలి. ట్రెండ్ ఈస్ కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు దిస్ ఏరియా ఇస్ ద బ్రేక్అవుట్. లెట్ us say this area is the breakout. Okay, right? So this area is the breakout. So trend, how is the trend? Sorry, how is the trend అండి? The trend is కన్సాలిడేట్ అయింది, బ్రేక్అవుట్ అయింది. maybe sideways. Okay, so trend should continue forever like this. Why? సార్ అంటే దానికి ఎక్కడో అక్కడ బ్రేక్అవుట్ ఇస్తేనే మూమెంట్, ఫర్దర్ మూమెంట్ ఉంటుంది కదా సార్. సో అది బుల్లిష్ ట్రెండ్ అయితే పైకి బ్రేక్అవుట్ వస్తుంది, బేరిష్ ట్రెండ్ అయితే కిందకి బ్రేక్అవుట్ వస్తుంది. నాకు బ్రేక్అవుట్ ఎందుకు వస్తుంది కానీ వై ద స్టాక్ ఈజ్ మూవింగ్, దట్ ఈస్ ద రీజన్. డిమాండ్ జోన్ అయి ఉండొద్దేమో సార్. సపోర్ట్ జోన్, డిమాండ్ సపోర్ట్ జోన్ అండ్ సప్లై జోన్ నియర్ బై వస్తే బ్రేక్అవుట్ అవుతుంది, ఐ గెస్. ఓకే, రైట్, అదేంటి మనం చూసామండి. రైట్, సో ఆల్ దీస్ థింగ్ మనం డిస్కస్ చేసాం. బట్ వై ఇట్ నీడ్ టు మూవ్ అప్? హై ప్రైస్ సార్, అంటే హై ప్రైస్. మేబీ కంపెనీలో కొన్ని ఫండమెంటల్స్ ఏమైనా చేంజ్ అయినాయేమో సార్. అప్పటి వరకు అంటే ప్రైస్ యాక్షన్ లో చేంజ్ ఉండడం వల్ల, హై ప్రైస్ ఉండడం వల్ల, అంటే బయర్స్ హై ప్రైస్. ఓకే, బయర్స్ సెల్లర్స్ బ్యాలెన్స్ ఉండి మన బయర్స్ డామినేట్ చేయడం. who said the fundamental changes అండి? ఎవరన్నారు fundamental change? తాత్విక్ సార్. Okay, that's it. Right. Okay. So if I take this on 15 minutes, so 15 minutes తీసుకుందాం. Last 6 days లో it had formed this pattern and breakout. Okay. So last 6 days లో what kind of fundamental changes happened? నా క్వశ్చన్ అర్థమైందా పోనీ? Am I clear? ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందా? నేను లేదు సార్, అర్థం కాలేదు. కాదండి, లాస్ట్ 6 days ఫర్ ఎగ్జాంపుల్, ఇది డైలీ టైం ఫ్రేమ్ కాదు. ఓకే, లెట్ us say ఓకే సార్. this is a 15 minutes or how much it is, 15. Okay, ఈ 15 minutes లో there is a pattern, same pattern. Okay, let us say this is a pattern, whatever the pattern is. Okay, let us say this is the pattern. Okay, so we can call this as rounded bottom pattern. Okay, this is the rounded bottom, this is breakout, retest. Okay, ఈ pattern form అయింది. Okay, what is the time period here? From here to here. This is కనిపిస్తుందండి మీకు, 5 days కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ సార్. 5 days లో ఏం ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ చేంజ్ అయినాయి? I need answer. What fundamental changes in 5 days? Okay, పోనీ మీ ఆన్సర్లో ప్రాబ్లం ఉందని అర్థమైందా పోనీ? ఎస్ సార్. Yeah. So this is your cup and handle. Okay. So after this cup and handle, we see huge movement. Let us see what is the time period. 25 days. So 25 days lo bank lo, what fundamental changes happen?
ఓకే, సో ఎప్పుడైతే స్టాక్లో మూమెంట్ వస్తుందో ఇట్ డజంట్ మీన్ దేర్ ఆర్ ఫండమెంటల్ చేంజెస్. ఓకే, ఇట్ డజంట్ మీన్ ఎవ్రీ టైమ్. మేబీ ఫండమెంటల్ చేంజెస్ వల్ల మూవ్ అవుతుంది స్టాక్, బట్ ఎవ్రీ టైమ్ స్టాక్ మూమెంట్ని వీ కెనాట్ ఓకే రిలేట్ దట్ టు ఏ ఫండమెంటల్ చేంజ్. Yes, and any try. Okay, good answers. Okay, so I will try to show you some patterns. Okay, let us see some patterns. Later we can answer this, there is no hurry. I will try to show you some patterns. All these patterns are from very long time. Okay, long term charts I will show some patterns for you. Okay, can you see any pattern here, Andy? This area. యా బాటమ్ ఏరియా అవుతుందండి. Can you see any pattern here? Okay. Okay, Andy, everyone can see this pattern? Yes, sir. Okay. Everyone can see this pattern, Andy? యా సార్. Okay. There are so many other patterns also. Okay, let us come back because all patterns are same. I will show you these things. Can you see this pattern, Andy? Yes, sir. Can you see this pattern? Yes, What sir. is the difference, Andy? Difference between this and this? Any difference? యా టైం జోన్ ఉంది. ఎస్. Okay, no problem. Enough. Okay. So can you identify, Andy, what is the difference, Andy, for between this and this? This and this?
సార్ ఇక్కడ సెకండ్ దాంట్లో ప్రైస్ మళ్ళీ 2 times రిజెక్ట్ అయింది సార్. అంటే బ్రేక్అవుట్ కాలేదు ప్రీవియస్. Okay. So is it same or different? సేమ్ సార్. So both these are same, right? So if ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? See anything, any changes after formation pattern? బ్రేక్అవుట్స్ అవుతున్నాయి సార్. No, forget about breakout. Anything you observe? బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. Yeah. Okay. We are seeing a huge upside, right? We are seeing some upside. Okay. No problem. So in the process, Andy, try to understand, try to just go through or something, try to figure out what is there in this pattern, why the prices are moving after the pattern. Okay. Can ఇప్పుడు కనిపిస్తుందండి? You able to see something? Yeah? Or I Yes, want sir. you want, Yes, sir. want me to draw? No need? నాట్ రిక్వైర్డ్ సార్. Okay, good. Okay, right. Can you see, Andy? Anything here? ఎస్ సార్. Very good. Okay, very good. Can you see here, Andy? The same thing, anything, any pattern you can see? Any kind of patterns can see? Okay. Right, Andy? Can see, right? ఎస్ సార్. What is happening, Andy? Why do you think a price has to go up after a cup and handle? What is happening here? ఇది సపోర్ట్ జోన్ రెడ్యూసింగ్ అండి. సపోర్ట్ జోన్ Any bullish stocks, Andy? Yeah, very good bullish stocks. మీకు తెలిసినవి. Okay. Why, Andy? Why I am focusing on one particular pattern? And ఎప్పుడైతే మనకు ఆ పర్టికులర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో we are seeing a very good upside in the stock, right? Years of uptrend, not only maybe 10%, 20%. Sometimes it is more than 1,000. ఫైనాన్స్ తీసుకోండి. HCL టెక్, టాటా కన్జ్యూమర్. Tata Consumer. Okay. Have, right? We have it, right? Okay.
Can you see, Andy? So many up and handles, or it is me who can see? So many. Okay. Try to understand why. Okay, so ఇది ఏదైనా కావచ్చండి. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కప్ అండ్ హ్యాండిల్. ఇంకొకసారి ఇంకొక ఇది ఉంటే దిస్ ఈజ్ ఏ వాట్ ఈస్ ఇట్ అండి, హెడ్ అండ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. ఓకే, రైట్. నో ప్రాబ్లం కదండి. కప్ అండ్ హ్యాండిల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఈజ్ సేమ్ ఆర్ డిఫరెంట్? యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? Cup, handle. Okay. Any problem, Andy? No problem, sir. Problem, right? We don't no need to fight, right? So, sir, no, this is cup and handle. Sir, no, this is inverse head and shoulders. It is same. Okay. Okay. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నది, ఇంతకుముందు నేను మిమ్మల్ని అడిగాను, రైట్? కొంత ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ దిస్ థింగ్. ఓకే, సో వీ కెన్ సీ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద breakout. Okay, we are seeing a movement. ఓకే, ఫర్గెట్ అబౌట్ టైం ఫ్రేమ్స్ అండి. సార్ ఒకసారి వీక్లీ చూపిస్తున్నారు, ఒకసారి మంత్లీ చూపిస్తున్నారు. నో నీడ్, జస్ట్ ఓకే, ఒక కంప్లీట్ పిక్చర్ని టు సీ అ కంప్లీట్ పిక్చర్. దట్ ఈస్ ద రీజన్. ఎక్కువ ఇఫ్ యూ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్స్, ఐ విల్ సీ వీక్లీ. ఇఫ్ వీ జస్ట్ వాంట్ సమ్, we can just focus on monthly. Okay, doesn't matter, right? So here also we can see inverse head and shoulder, cup and handle, whatever you want. సో నేను మిమ్మల్ని ఆలోచించమంటున్నాను, వాట్ ఈస్ ద రీజన్ అండి, వై ద ప్రైసెస్ మూవింగ్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద ప్రైస్ మూవ్మెంట్. సో స్టాక్కి డజంట్ నో ఇట్ ఈస్ కప్. ఇప్పుడు తెల్లారగానే ఇవాళ నేను కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయ్యాను, ఇప్పుడు నేను ముందుకెళ్ళాలి. స్టాక్ డజంట్ నో, రైట్? సో ఇఫ్ స్టాక్స్ నో, ఓకే నేను ఇప్పుడు ముందుకెళ్ళాలి, నాకు ఇప్పుడు కప్ అండ్ హ్యాండిల్, ఇవాళ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది, నేను పరిగెట్టాలి. నో, స్టాక్ డజంట్ నో. So how it is moving, why it is moving, why it has to move? These are my questions to you. Okay, if this is on a daily time frame, okay, same thing. In weekly also we can see this very good movement. Okay, so cup and handle or inverse head and shoulders. Okay, this also cup and handle. Okay, so I can show you this in many stocks, many area, whatever you want, wherever you want, I can show you these patterns. Okay, so the result ఏదండి, the result will be the same. Okay, సార్ లేదు సార్ ఇందులో అలాగే ఉండాలి ఇలాగే, నో, the result will be same wherever you see it. Okay, బట్ నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. వై డూ యూ థింక్ దట్ దీస్ థింగ్స్? ఐ థింక్ ట్రేడర్ సైకాలజీ అండి. ఈ సింబల్ రాగానే మేబీ అప్ ట్రెండ్ వెళ్తుందని ఎంటర్ అవుతుంది. వాట్ డూ యూ థింక్? ట్రేడర్ మూవ్స్ ద ప్రైస్ ఆర్ బిగ్ ప్లేయర్స్, ఆర్ who is the investments move the price or trader moves the price? ఇన్వెస్టర్స్. So why you are saying trader? No, just Right? See,
Tesla lo, if someone is investing in Nikkei or some company called as Tesla, someone is investing, the trader he can do what he can do. Trader is nothing. Investors move the price. Okay, this is 30 years, right? మనం ఇంతకు ముందు నేను మీకు చెప్పాను, this is 30 years అండి. Okay, so keep some holding in your Japan or something. I already told you. Okay, so what do you think? Anything? Okay, there is one more Shanghai. I was seeing something. Okay, Andy, Shanghai Composite. Okay. నేను మీతో షేర్ చేశాను కదా, నేను ఆల్రెడీ I shared these things. Okay, this is weekly, monthly. See, like this, we like this. Okay, properly draw chain. Okay. Okay, and ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన pattern, right? Or somewhere like this. Okay, so let us come to the class. See, again, when we are seeing the formation, we have to check. Okay, bullish formation, and you check then what is bullish formation, what is bearish formation. Okay, that whether it is a bullish formation, how is the volume, how is the support and resistance plot chesama ledha. These are the lines, nenu line draw chesanu. So this is a resistance, this is support. Okay, so ఆ తర్వాత volatility contraction. Okay, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉందండి, ఈ ప్యాటర్న్ ఉందా, ఈ ప్యాటర్న్ ని నేను విడగొడతానండి. I will divide it into 2 parts. Okay, so ఇక్కడ ఈ ప్యాటర్న్ ని I am dividing it 2 parts. So first pattern I am focusing on support. Okay, so if you see the support is like this, right? What is happening in the support? Demand zone. Okay, what is happening in the demand zone? higher low. ప్రైస్ అప్వర్డ్ అవుతుంది సార్. Yeah. సపోర్ట్ తీసుకొని ప్రైస్ అప్. Yeah. So what does it mean? It's a demand Higher low zone. formation, sir. What happened here? Yeah, it is demand zone. What is happening here? హైయర్ లోస్ ఫామ్ అవుతుంది. Yeah, higher low. What does it mean? Sellers weak అయి buyers strong అవుతుంది. Yeah, what does it mean? సార్ ప్రైస్ అక్కడ రివర్స్ ప్రైస్ అవుతుంది సార్. సస్టైన్ అవ్వట్లేదు, ప్రైస్ సస్టైన్ అవ్వట్లేదు, సెల్లింగ్. Okay, what does it mean? The buyers are buying it at any price. ఏమండి, isn't it? Hello, Yes, sir. ఎస్ సార్, right అండి? ఎస్ సార్. Okay, so again I will come to here. Okay, what is happening here అండి? It's 3 points. సెల్లింగ్ అవుతుంది సార్. How is the selling? లోయర్ హైస్. Okay, what does it mean? సెల్ చేస్తున్నారు సార్ అక్కడ.
Selling is ఏ ప్రైస్ కైనా happening at any price. sellers Yes, sellers are selling at any price. Okay. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సెల్లర్స్ ఆర్ సెల్లింగ్ ఎట్ ఎనీ ప్రైస్ అంటే సెల్లర్స్ ఆర్ ఇన్ పానికింగ్. అవునండి, దే ఆర్ పానికింగ్, దే ఆర్ ఇన్ ఫియర్. ఓకే, బయర్స్ ఆర్ బయింగ్ ఎట్ ఎనీ ప్రైస్, బయర్స్ ఆర్ greedy, right? Okay, now what will happen? మీరు చెప్పండి, what will happen? ప్రైస్ రైజ్ అవుతుందా ఫాల్ అవుతుందా అని కదా, వాట్ విల్ హ్యాపెన్? సార్ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, కన్సాలిడేట్ అవుతుంది సార్. Buyers are strong, I agree. Sellers are also equally selling. So ఆ సెల్లర్స్ సెల్ చేసినంత బయర్స్ బై చేస్తున్నారు కాబట్టి బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అక్కడ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ అప్ మూవ్ వెళ్తుంది. లేదండి, నేను బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ అయ్యింది అనలేదు. సో ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రేక్అవుట్, ఈ ప్యాటర్న్ లో దేర్ కెన్ బి ఏ బ్రేక్అవుట్. ఓకే, ఇన్ దిస్ ప్యాటర్న్ దేర్ కెన్ బి ఏ బ్రేక్అవుట్ ఆర్ ఇట్ కెన్ బి ఏ బ్రేక్ డౌన్. ఇండెసిషన్ ప్రైస్ మూవ్ అవ్వదు సార్, ప్రైస్ పెద్దగా ఏం మూవ్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు సెల్ చేస్తున్నారు, వీళ్ళు బై చేస్తున్నారు కాబట్టి. ఓకే, బట్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడే మనం చూసాం, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ద స్టాక్, వన్ సైడ్ మూవ్మెంట్. అది చెప్పలేం సార్, అది బులిష్ ఆర్ బేరిష్ అని చెప్పలేం వన్స్ బ్రేక్అవుట్ అయ్యే వరకు ఈ ప్యాటర్న్. ఓకే, ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ బేరిష్, వాట్ డస్ ఇట్ మీన్? ఇఫ్ నేను ఇదే ప్యాటర్న్ మీతో ఇఫ్ ఇట్ ఈస్ బేరిష్ అండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ గోయింగ్ డౌన్, బేరిష్. sellers domination Going down. సెల్లర్ డామినేషన్ ఎక్కువ ఉంది. Yeah, exactly, this is the answer. Okay, so whenever this pattern is forming, okay, and ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇఫ్ ఇట్ ఈస్ ఎ గివింగ్ బ్రేక్అవుట్, వాట్ డస్ ఇట్ మీన్ అండి? బయర్స్ డామినేటింగ్. more strong if it gives breakout, అంతేనా అండి? ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సో హూ ఈస్ సెల్లింగ్ అండి? ద వీక్ పార్టిసిపెంట్స్ ఆర్ సెల్లింగ్. హూ ఈస్ బయింగ్ అండి? ద స్ట్రాంగ్ పార్టిసిపెంట్స్ ఆర్ బయింగ్. హూ ఈస్ సెల్లింగ్ అండి? మేబీ డ్యూ టు ద న్యూస్ ఆర్ పానిక్ ఆర్ సంథింగ్, retail investors are selling. Who is buying andi? Informed people, strong people, maybe big players are buying, taking the price higher. Okay, అర్థమైందండి? yes sir. Yes sir, yes sir. Right, Maybe recently Tata Motors maybe happened like this. yeah, whatever the stock. Okay, this is happening. Okay, so this is a one way. Okay, now this pattern, okay, this pattern or whatever pattern ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా, see for example what is happening here, same thing. Okay, so this is your horizontal resistance line అనుకుందాం. Okay, this is your cup and this is your handle. What happened here అండి? The price formed higher, what is it అండి? What is this? Higher lows. Higher lows. The price formed higher lows. What does it mean అండి? What does it mean? ఇప్పుడే తెలుసుకున్నాం ఇక్కడ. Buyers are buying at any price. Buyers are greedy. Okay, and the resistance, the resistance line is normal, okay, straight, so there is no selling. Maybe we can say there is no selling anukundam. So if buyers are greedy and they are buying at any price,
and there is no selling at resistance, what will happen? Or small selling, what will happen, Andy? It crosses supply zone, sir. Breakout. What will happen, Andy? Breakout. See, break not that thing. What will breakout అయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పటి వరకు మీరు చార్ట్స్ చూశారు, నేను అక్కడ బ్రేక్అవుట్స్ చూపించలేదు, నేను మీకు కేవలం బ్రేక్అవుట్స్ చూపించాను. అక్కడ నేను ఇంతకాలం చార్ట్స్ చూపించాను. డిడ్ ఐ జస్ట్ షో బ్రేక్అవుట్ దేర్ ఎనీవేర్? No, bullish అవుతుంది. Up move, sir. Is going Up move. I did not show any breakout. I showed you charts. Right, Andy? Okay. Right. Let us see some examples. Okay. Let us see more and more examples and try to understand. Okay. So, konta concept I had induced in you. Okay. Very good. Understood, Andy? Ippati varaku emna question unda? Manam discuss chesina vaatilo? No, sir. Clear, sir. Good. Okay. Very good. Very good. So, previous confusion, previous miku doubts, are they cleared? Yes, sir. Yes, sir. Clear, sir. Okay. Good. Good. Some stocks, and I will show you some stocks where we can identify. Okay, any stocks lonu we cannot identify, but whatever stocks identify, we will discuss. Okay, forget about the moving averages, Andy. Okay, just focus on the patterns. Okay, so can you see some pattern, Andy, here? Okay, see the pattern form in tarvata, what is the movement? Okay, observe, Andy. Did you find any pattern where I had Yes, drawn sir. horizontal Yes, line? sir. Up and hand. Okay, very good. Okay, yeah, I will take this to weekly. Voice ఏమన్నా బ్రేక్ అవుతుందండి? Is it okay? కొంచెం distance లో ఉన్నాను నేను. Is it okay? Clear, sir. Okay, okay, okay. So, can you see anything, Andy? Recent times? Yes, sir. Cup and hand. Okay, good. So see, after cup and handle, what is happening? Okay, that is more important. Okay. Ippudu I will show you something else. Okay. Okay. Can you see anything, Andy? Yes, sir. Same you are discussed before. Okay. Just wait. Okay. Right. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్, రైట్? ఓకే. Yes, sir. ఓకే, గుడ్. ఓకే, ఏషియన్ పెయింట్స్. ఓకే, ఆల్రెడీ ఇది మనం చూసాము. ఓకే, ట్రై టు షార్టర్ టైం ఫ్రేమ్ అండ్ సీ ఎనీ ప్యాటర్న్స్. Can you see, Andy, any pattern? Can you see any pattern? A pattern tarvata I had drawn oka pattern draw chesanu. A pattern tarvata did we see any movement in the stock? Yes, sir. Yes, sir. Up and. Okay, very good. Let's see.
Can you see it now? Can you see it now, Andy? Yes, sir. Can you see it now, Andy? Should I draw? It's okay. Can you see this? Okay, sir. Okay. Okay. Right? So after this formation, let us see what happens. Okay. So there is a huge rally. Okay, this is after August. Okay, and August low, we had seen a breakout. After that, there is a huge rally. Right. Okay. So now I will concentrate only on monthly charts and fast. Okay, what is this stock? Axis Bank. Okay. Can you see cup and handle here? Anyone? Okay, no problem. What is this? Bajaj Auto. Okay. Can you see anyone cup and handle here? లాస్ట్ లో ఫామ్ లాస్ట్ లో రీసెంట్ గా ఉందండి. రీసెంట్ గా Anything else in between? 2015 ఫామ్ ఇక్కడ మధ్యలో ఒకటి ఉందండి, బట్ అది అప్ అండ్ డౌన్. 2015 ఎస్ సరే సార్, మీరు యారో పెట్టారు కదా, ఆడ ఉంది. Okay, Bajaj Finance, it's already there on monthly. Okay, this is on monthly. Bajaj Finserv, no need kadandi. Okay. Can see anything here? Bharat Petroleum. లాట్ ఆఫ్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. Okay. So Bharti Airtel. Okay, can you see Andy? Yes, sir. Is no all-time high. Okay. కనిపించిందండి ఎవరికైనా? Is there a cup and handle? Yes, sir. రీసెంట్ గా ఇప్పుడు ఉందండి. Yeah. How many years అండి? ఆల్మోస్ట్ ఆల్ 2000. 12 to 13 years. Yes. Okay. So if you are in previous batches, okay, previous batches, I used to say this. Okay, so they want to remove you. Okay. Okay, no problem. So this is cup and handle. Okay, now you can see Andy, this is monthly chart of Britannia. Already manam chusamu indaka. Okay, we can see. Okay. Cipla, you can see Andy anywhere. Okay, you can see anywhere. Yes, sir. Yes, sir. All India pakan betted. Divi's Laboratories monthly. You can see anywhere. Okay, I will check on lower time. 17 ఆ ప్రాంతాల్లో ఉందండి తప్పండి. Let us see. It is easy for lower time frame local. It is. So this is what we see. Okay. Dr. Reddy. Can we see Andy? మధ్యలో కూడా ఉంటాయి. There are so many.
This one you can see kadan. Yes, sir. Yes, sir. Weekly there will be so many just before our COVID of all this. I think I shared these things also. Students. Okay. Aisha, you can see anything? Can you see? Recently. Yeah. రీసెంట్ గా ఉందండి. There will be many in. What do you think? There will be many in past? Yes, sir. Everyone. What do you think? There will be many pattern or cup and handle in the past untayandi? In a ఉంటాయి సార్, bullish చాలా stock? ఉంటాయి. డెఫినెట్ గా ఉంది. అవును సార్. Sure? Sure, sir. Everyone? Hello? Evandi? What do you think? Yes, sir. ఉంటాయి సార్. Yes, sir. Okay. So you have the confidence. Okay. Maybe Apple stock lo, Amazon lo, it cannot have andi. Untayandi akkada kuda. ఉంటాయి సార్. ఉంటాయి సార్. Okay. So what does this mean and why we are studying these patterns? Because whatever the pattern, okay, whatever it is, we are studying because these are the signs of what andi? Can anyone hint me that word? Bullishness. These are the bullishness అనేది ఫార్మ్ అయిన తర్వాత ఓకే ఆ ప్యాటర్న్ ఫార్మేషన్ ఫార్మ్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ వచ్చి అప్పుడు వి మే సీ బుల్లిష్నెస్ బట్ బిఫోర్ దట్ వాట్ వీ కెన్ కాల్ దెమ్ దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ చెప్పండి బుల్లిష్ సిగ్నల్స్. మూమెంట్ అనొచ్చా సార్? ఇండెసిషన్ లేదండి These are the signs of big players entering into it. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అండి Heavy investments జరుగుతున్నాయని. డైరెక్షన్ ఆఫ్ ద స్టాక్. what is it called అండి some investor investing in the stock slowly picking it up. అక్యుములేషన్ సార్. accumulation, consolidation. These are the signs of accumulation. Okay. Right. So, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం హౌ అక్యుములేషన్ ఫార్మ్స్, వాల్యూమ్స్ ఎలా ఉంటాయి, ఓకే, స్టాక్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఆ టైంలో ఎలా ఉంటుంది. ఓకే, సో లైక్ ఏదైనా బుల్లి స్టాక్ లో దే షుడ్ అక్యుములేట్. ఓకే, సో ఆ అక్యుములేషన్ ఫేజ్ లో ఫార్మింగ్ ద ప్యాటర్న్స్. These patterns can be anything, however it may look. Okay, so I will show you different patterns. Okay, so it not necessarily, but you should identify it. Okay, so see, for example, there is a downtrend, and like we discussed, this is the portion where the accumulation is going on. Ante kadandi, let us see. This is the portion where accumulation is going. Okay, ఈ accumulation లో it can be like this and a breakout. What is this pattern called అండి? Inverted head and shoulder. Inverse head and shoulder. Head and shoulder is like this. Okay, this is your left shoulder, head and right shoulder. కప్ అండ్ హోల్డర్ అనుకోవచ్చు సార్ ఇది. Cup and handle, handle. Yes, this is a cup and handle or cup and handle. Okay, so this is your inverse head and shoulders. Anything different? Nothing. Okay, a fall, a raise, a fall, a raise and a breakout. What is this pattern andi? Double Cup and handle. Double bottom.
Double Double bottom. Okay. A fall, raise, fall, raise, sorry, fall, raise, fall, raise, fall, raise. What is this pattern, Andy? Triple bottom. Stock like this. Okay, like this. Okay. So this is your horizontal resistance line. Okay. In this accumulation, what is happening? Okay. Price making higher highs. Okay, little higher high. So price ఎలా వస్తుందంటే ఇలా వచ్చి దీని మీదకి ఇలా వచ్చి finally it gave a breakout. What is this pattern, Andy? If we remove this line, the pattern looks like this. This is your triangle, ascending triangle. Okay. In the same way, ఇదే accumulation లో there is a lower lows, lower highs and higher highs. What is this pattern, Andy? I want Lag, answers, and I'm not just telling you. What is this pattern? Lag, sir. ఇప్పుడే కదండి పొద్దున్నే మనం డిస్కస్ చేసాం. What is this? This is the pattern. I am showing it here. Triangle. Yeah, triangle. Okay. Symmetrical triangle. Okay. So whatever the pattern is, what we are discussing, Andy? Okay. So if the pattern is like this, there is a rally, a consolidation, and a breakout. What is this, Andy? Bullish flag, sir. Bullish flag. What is happening here, Andy? The same thing, right? Yes, sir. What is happening here, Andy? What is this pattern? Symmetric triangles. Yeah, after a rally, it is a bullish flag, right? What is happening here, Andy? All the cases, what is happening? ఇప్పుడు నేను మీకు 3 times ఒకే ప్యాటర్న్ 3 times చూపించాను. 3 different times different గా చూపించాను. What is happening there? Every time. Price is consolidating. What is happening there every time? Breakout అవుతుంది, sir. Buyers demand ఉంది సార్. What is it called? Symmetrical. Okay. Again మళ్ళీ చెప్తున్నానండి. This is a fall. ఇక్కడ there is a inverse head and shoulders. Okay. Accumulation, sir. This is a cup and handle. What is happening here, Andy? Bullish, sir. What is happening here? Accumulating. Bullish, bearish. What is happening here? Accumulation, sir. Accumulation. Excellent. What is happening here, Andy? This pattern? If it is giving breakout, what is happening here? Also accumulation, sir. Yeah. Same, sir. The Accumulation. same way, there is a stock rally. Okay. After that, this is happening. What is happening here? Accumulation, sir. Accumulations. Excellent. What is happening here? Same. Accumulations. What is happening here? What is this process here? What happened here? Same, sir. Accumulation here. So whatever the pattern is, Andy, okay, whatever the pattern is, it should be either accumulation or distribution. So rather than fighting, this is bullish flag, this is a pennant, this is cup and handle, this is inverse and shoulders. You should understand what is happening. That's it. You check the volumes. You check what happened. What is happening? Is there a breakout?
That's it. So can you identify any pattern by using this? Do you know whether it is a bullish pattern or bearish pattern or formation? In fact, can you identify it? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, so every day there are 20 patterns. So you want me to every day show one pattern, or you have that strength to identify it? Every what happened? Yes, sir. We can identify. Sir. We can identify. So this pattern, you did not study this pattern. Okay, so ఈ particular area ఉంది కదండి, you did not study this pattern. Can you identify what is happening here, Andy? What is happening, Andy? Can anyone? Consolidate అవుతుంది. Accumulation అవుతుంది. Accumulation. What happened here, Andy? We can see a price. This is low. This is higher low. This is higher low. Okay, and ఈ particular resistance ni the price has given breakout from this area. So should we look for the pattern name, or what you should do? మీరు ఇది బ్రేక్అవుట్ అని ఐడెంటిఫై చేశారు. సో షుడ్ యూ ఓపెన్ వన్ బిగ్ books, Google, and you should fight for the name, or else you can trade. Not required, sir. Or else you can trade, right? Yes, sir. Can trade. Yeah. So any pattern, can you identify it and we can trade it, right? Yes, sir. అంతేనండి. Yes, sir. Okay, so there are various patterns, and there are various patterns we can see. Okay, double bottom, double top, or else all these patterns. Okay, so there are some these patterns. Okay, so you can identify if you see how to look at the chart. You should look at the chart. Okay, you should look at the chart. You can see all any pattern. E list open chat, any pattern you see, you just need to know. Okay, is it a bullish formation? Is it have volumes? I am pointing the support or resistance in. Is it a volatility contraction? What does volatility contraction, Andy? Anyone can answer me? A stock forming higher highs is called as volatility contraction. Or else the stock forming higher highs, okay, like cup and handle, okay, cup and handle, symmetrical triangle, ascending triangle, these are called as volatility contractions. Okay, right. So for example, you don't know any pattern, nothing, you have to just identify some zone. Okay, you had identified this particular zone. Okay, what is happening here? Okay, so a stock is forming like this. Okay, so there is a, what is this, Sandy? What happened here? Marking Breakout చేశాను కదండి. What happened here? బ్రేక్అవుట్ ఇచ్చింది. Breakout, sir. It is a Breakout. breakout. Okay, what is this pattern name, Andy? Do we need the name? Yeah, accumulation. Not required. No, Not required. accumulation. It is just, we can see accumulation. Okay, again, what is this, Andy? So this is a pattern, some pattern. Okay, this is some pattern. What is this, Andy?
This Up and thing. hand. Breakout again, sir. Okay. Breakout, sir. So should we look for what is this pattern, or we can just trade based on Cup and handle. breakout, your Accumulation, receiving breakout. stop loss? Okay, we can trade. Okay, Andy. You can Yes, sir. trade. Okay. So try to find out various patterns. Okay, identify the breakout. Okay, Andy. Try to find whatever it is. So you don't need anything. Okay, so it is crossing your, okay, like this. You can draw anything like this. There is no rule. Okay, you'll draw chain. Okay, ఆ తర్వాత you can draw like this. Okay, so this is the breakout. Try to identify and send me the charts. Look as many charts as possible. Okay, we can continue the class tomorrow. ఓకే Okay, అండి, sir. ఏమన్నా Yes, sir. క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? మీ క్వశ్చన్స్? ఎనీ టైం ఫ్రేమ్ పెట్టుకుని చేయమంటారా? ఎనీ అంటే డైలీ, నాట్ లెస్ దాన్ డైలీ. ఓకే, నాట్ లెస్ దాన్ డైలీ. నాట్ లెస్ దాన్ డైలీ. ఓకే ఓకే, వాల్యూమ్స్ కూడా కావాలి. ఓకే, సో ప్లాట్ వాల్యూమ్స్ ఆల్సో. డోంట్ ఇగ్నోర్ వాల్యూమ్స్, ప్లాట్ వాల్యూమ్స్. ఓకే, సార్ వన్ డౌట్. చెప్పండి అండి. లెస్ దాన్ 1 day అంటున్నారు కదా, మరి ఇంట్రాడే చేస్తాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు టైం ఫ్రేమ్ 15 minutes 30 minutes లో కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి కదా? ఎవరండి? నేనే ఏం చెప్పానండి ఇందాక? ఎవరైనా రిపీట్ చేయండి. Not less than 1 day. ఓకే ఓకే, రమ్య గారు. I understood, sir, but in trading 9:30కి ఓకే ఓకే, స్టార్ట్ చేసి 3:30 క్లోజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ రోజు ట్రేడింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఎలా? చూద్దాం. ఇంట్రాడే నాట్, వీఆర్ నాట్ ఎట్ హియర్ దేర్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రై టు నేను మళ్ళీ చెప్తున్నానండి. ట్రై టు అండర్స్టాండ్ ద లాంగర్ టైమ్ ఫ్రేమ్స్, ప్రాక్టీస్ ద లాంగర్ టైమ్ ఫ్రేమ్స్. ఓకే, వీ విల్ డూ ఇంట్రాడే ఆల్సో. ఓకే, ఫస్ట్ ట్రై టు ఫినిష్ దిస్ ఎక్సర్సైజ్. ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఇంట్రాడే ఆల్సో. ఓకే, డోంట్ వరీ. Try to understand the longer time frame. Okay, it is a driving like car. Okay, కార్ని మనం ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటాం. చిన్న చిన్న గల్లీల్లోకి అప్పుడే వెళ్ళిపోము, రేస్ ట్రాక్లోకి అప్పుడే వెళ్ళిపోము. ఓకే, ఇంట్రాడే ఈజ్ లైక్ అ రేసింగ్ ట్రాక్. ఓకే, ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ యూ కెన్ మూవ్ ద కార్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ ద కార్ మే క్రాష్. ఓకే, సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు హ్యావ్ some knowledge, some practice, some patience. Okay, like నిన్న క్లాస్లో కూడా నేను చెప్పాను. ఓకే, whenever you are doing lower time frames, you have to shift the analysis to some other. Okay, maybe you have to shift your subjectivity నుంచి you have to shift it towards objectivity. రమ్య గారు, నిన్నటి క్లాస్ కంప్లీట్ చేశారా మీరు? No sir, actually I am at outside today also. I log in late, sir. ఓకే అండి. ఓకే, సో ఇన్ ఇంట్రాడే Tomorrow I will complete, sir. మనం డెసిషన్స్ షుడ్ బి టేకెన్. ఓకే, ఆబ్జెక్టివ్లీ. ఓకే, సో వీఆర్ Yes, sir. నాట్ ఎట్ నియర్ టు ద ఆబ్జెక్టివిటీ. ఇంకా మనం ఆబ్జెక్టివిటీ ట్రేడింగ్లోకి ఇప్పటి వరకు ఇంకా రాలేదు. మేబీ డార్వాస్ ఈజ్ ఆబ్జెక్టివిటీ, ఏడిఎక్స్ స్ట్రాటజీ ఈజ్ ఆబ్జెక్టివిటీ. ఓకే, సో Okay, sir. the components I will show you how to do intraday also. Okay, so before that, get ready yourself for these things. Larger time frames, try to understand larger time frames. Okay, you will understand the shorter time frames. Any questions, Andy? Yes, sir. Thank you. Okay, take care. Good night.